హాయ్! ఈరోజు మనం ఒక ఇందిరమ్మ గురించి ఇంటి గురించి తెలుసుకుందాం. ఈ ఇల్లు వచ్చేసి మనకు ఒక 400 స్క్వేర్ ఫీట్. చూడండి ఫ్రెండ్స్, మనకు ఈ లెఫ్ట్ సైడ్‌లో మెట్లున్నాయి. చూశారు కదా! సో, అదే విధంగా ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకు పీవీసీ, బయట బాల్కనీ పీవీసీ ఒక 50 ఫీట్లు పీవీసీ సీలింగ్ చేస్తున్నాం బయటి బాల్కనీకి. చూసారు కదా ఫ్రెండ్స్, అదేవిధంగా ముంగట మనకు మెయిన్ డోర్ కాడ టైల్స్ చూశారు కదా. మీరు కూడా ఈ విధంగా మీరు చక్కగా చేసుకోవచ్చు. ఒక ఇందిరమ్మ ఇల్లు ఎలా ఉండాలి అనేది మీ కళ అది. సో ఈ విషయానికి వస్తే ఈ దర్వాజాలకు ఆల్రెడీ పెయింట్ వేస్తున్నారు. ఇది మనకు మెయిన్ హాల్లో సీలింగ్ వర్క్, 2 ఫ్యాన్లు, ఒక జూమర్. మీరు కూడా ఈ విధంగా సీలింగ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ సింగిల్ కోటింగ్, డబుల్ కోటింగ్ లప్పం కూడా అయిపోయింది, పేపర్ కోటింగ్ కూడా అయిపోయింది. మన కింద వచ్చేసి మార్బుల్ వర్క్ కూడా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ సీలింగ్ చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ బాత్రూంలో కూడా టైల్స్ ఫిట్టింగ్ అయిపోయింది. నీట్గా చాలా చక్కగా ఉన్నాయి టైల్స్ కూడా. ఈ బాత్రూమ్ చిన్నగా ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాం. ఇది మాస్టర్ బెడ్రూమ్ డిజైన్. మాస్టర్ బెడ్రూమ్ బాత్రూమ్ చూద్దాం. మాస్టర్ బెడ్రూమ్ బాత్రూమ్, ఈ బాత్రూమ్ కొంచెం పెద్దగానే ఉన్నది. చిల్డ్రన్ బెడ్రూమ్ బాత్రూమ్ కంటే పెద్దగానే ఉన్నది. సో మీరు కూడా ఇలా చేసుకోవచ్చు. పూజ రూమ్. సో పూజ రూమ్ టైల్స్ కూడా మీరు చూసుకోవచ్చు. పూజ రూమ్లో స్వస్తిక్. కిచెన్లోకి వెళ్దాం. కిచెన్లో కూడా సీలింగ్ చేశాము, ప్లెయిన్ సీలింగ్ చేశాము. మధ్యలో ఫ్యాన్ దగ్గర ఒక బాక్స్. ఎందుకంటే కిచెన్లో డిజైన్ చేసుకోవద్దు. ఎవరైనా కానీ సీలింగ్ చేసుకుంటే కిచెన్లో సీలింగ్ చేసుకోకండి. అదేవిధంగా ఇప్పుడు కిచెన్ ప్లాట్ఫారం టైల్స్, ఇది కిచెన్ టైల్స్ కూడా మీరు కూడా చూసుకోవచ్చు. సింక్ చూసారు ఫ్రెండ్స్, ఇది కిచెన్ ప్లాట్ఫారం. సో మీరు కూడా ఈ విధంగా మీరు చేసుకోవచ్చు ఇలాంటి వీడియోల కోసం. సో ఫ్రెండ్స్, మనకు ఏంటంటే మీకు ఎలాంటి డౌట్ ఉన్నా మాకు కామెంట్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. ఈ బిల్డింగ్ అనేది మేము 35,000 చేశాము.
ఈ బిల్డింగ్కి మనకు పెయింట్ వాడేది ఏషియన్ పెయింట్స్. సో చూసారుగా ఫ్రెండ్స్, మీరు కూడా ఏషియన్ పెయింట్ వాడితే బాగుంటుంది. ఇది సీలింగ్ వైట్, ఎందుకంటే సింగిల్ కోటింగ్ ఆల్రెడీ సింగిల్ కోటింగ్ లప్పమే వస్తే పేపర్ కొట్టేసారు, ఆల్రెడీ సీలింగ్ వైట్ వేస్తున్నారు. ఇది సీలింగ్ వైట్ అంటారు దీన్ని. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్ ఉంటే మాకు కామెంట్ చేయవచ్చు, కాల్ చేయవచ్చు.